మనదైన రూపమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మా. అమ్మా పెద్ద అయిన తర్వాత నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అవునా? నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. నేను నిన్ను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. లేదంటే నాన్న ఏంటమ్మా ఏంటి? ఏం లేదురా, ఆలస్యం అయిపోయింది. తిన్నావా? పెట్టే ఫోన్ పెట్టేసి. అది కాదు నాన్న, ఎప్పుడో తిన్నాక. పెట్టే ఫోను. తిన్నావా లేదా చెప్పరా? నిన్ను చాలా బాగా చూసుకుంటాను. విమానంలో తిప్పుతానమ్మా. మా ఆగలేస్తుంది, అన్నం పెట్టు నాకు. పెడతాను. దగ్గు బాగా ఎక్కువ అవుతుంది నాన్న, కాస్త మందులు మారిస్తే కొంచెం కుదుట పడతారా? ఏం పడతావమ్మా? నాకు వచ్చే జీతానికి ఈ మందులకి నెల ఇన్నిసార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా. నేను నిన్ను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. అది రేపు పొద్దున్న చూస్తలే, ముందు నాకు అన్నం పెట్టి ఆగలేదు. సరే సరే. ఇటు తిరిగి నాన్న పర్లేదు. పర్లేదు. అయ్యో నేను కావాలని చేయలేదు నాన్న. నాన్న కొంచెం తినరా మరే. ఇంటర్వ్యూ ఏమైందిరా? అదేంట్రా అలా అరుస్తావు? లేకపోతే ఏంటమ్మా, ఇంటర్వ్యూలో క్యూలో నుంచి ఆన్సర్లు చెప్పినప్పుడు ఫోన్ చేస్తావేంటి? తినకపోతే చచ్చిపోతానా? అక్కడికి ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చుంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం చదివాయి అడగట్లేదమ్మా. నువ్వు ఎక్కడ చదివావు అని అడుగుతున్నావు. చదివించడం చేత కానప్పుడు పిల్లల్ని కనకూడదు. ఇద్దరికిద్దరు పోరపోకలా తయారయ్యారు. నా పిల్లలు నా ఇష్టం, నన్ను అరుస్తారు, కొడతారు, తిడతారు, అన్నం పడేసుకుంటారు. నీకెందుకు మంచిదా? ఏదో ఒక రోజు చూడు, నా కాళ్ళు పట్టుకొని మరి నీ కొడుకుల కోసం డబ్బులు అడిగి. నాకు అంత అవసరం రాదులే తల్లి. నా బతుకు నన్ను నవ్వుతాను, నా పిల్లలు నేను పెంచుకుంటాను. వెళ్ళమ్మా. నాకు 2000 కావాలమ్మా అర్జెంటుగా. మందులు తెచ్చుకున్నాను నాన్న. మందులు తెచ్చుకోవడం ఏందమ్మా? పోయిపోయి నీలాంటి దాన్ని కడుపులు పుట్టాను చూడు, నిజంగా బాధపడాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు కొత్త మందులు వేసుకొని ఓ పెద్ద అప్లికేషన్ పనులే ఉన్నాయి. కనీసం డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో పుట్టినా కూడా బాగుండేది. రేపు నుంచి గుడికెళ్ళి నీలాంటి దాన్ని కడుపున పుట్టకూడదని మొక్కుకుంటామ్మా. మీ అమ్మ ఎలాంటిదంటే అందరు గొప్పగా చెప్పుకుంటారు, కానీ నన్ను ఎవరిని అడిగితే నాకు అసలు అమ్మ లేదనే చెప్పుకుంటా. నేను బానే ఉన్నాను, కానీ ఎందుకు వచ్చావో చెప్పు. కొంచెం చిన్న అవసరం పడి 2000 చదువుతావా? ఏదో ఒక రోజు డబ్బులు అడగడానికి నా కాళ్ళ దగ్గరకు వస్తావని. సరే, నీ కాళ్ళే పట్టుకుంటాను. కాళ్ళ మీద పడాలని చెప్పేసి నేను అనలేకపోతున్నా. నీ ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి. కాదు నాకేం కాదు, పిల్లలు బాగుంటే నేను బాగుంటాను. అమ్మా చిన్నాడు లెక్క పెట్టలేవాలి కానీ అమ్మ బంగారు. సరే అమ్మా, సాయంత్రం వచ్చేస్తా. సరే, ఈ రోజు నిన్ను ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కి తీసుకెళ్తాను. డబ్బులు రాకేష్, ఏంట్రా నువ్వు చేసేది? మీ అమ్మ కాళ్ళ మీద పడి డబ్బులు తీసుకొని వస్తే నీ అమ్మాయి కోసం తగలేస్తున్నావా? కొంచెం బుద్ధి దానికో. బాధపడ్డారా మీరు? బాధపడరు. ఆవిడ మాట్లాడుతున్నంత నిజమేనా? జస్ట్ ఏదో. ఇంకా లవ్వు లేదు, గివ్వు లేదు, మన మధ్య ఏది లేదు. గుడ్ బై. సత్య, సత్య, అమ్మా అమ్మా, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఎవరిని అడిగి తీసుకొచ్చావు? ఎవరి తగిన తెస్తే ఏంటన్నా? ఏమైంది తమ్ముడు? ఏమైంది అడుగు. ఏమైంది? ఏం చేసావు మళ్ళీ? డబ్బులు ఎవరు అడిగించింది తెలుసా? పక్కితనం డబ్బులు అడిగించింది. కాదు నాన్న, మీరిద్దరు అంత అవస్థ పడుతున్నారు. చాలమ్మా, చాలు చాలు, నీకు దండం పెడతాము. ఇంకొకసారి మేము సంతోషంగా ఉంటాను, నువ్వేం చెయ్యొద్దమ్మా, నీకు దండం పెడతాం.
చాలా హ్యాపీగా ఉండాలంటాం కదా, నీ ముఖం మాకు చూపించకమ్మా ప్లీజ్. గుండెల్లో నొప్పిగా ఉంది అమ్మా. నాన్న తలుపు తీయండిరా, నొప్పి వస్తుందిరా. నువ్వు కొనుక్కున్నావుగా కొత్త మందులు, ఆ మందులు వేసుకో, అవే తగ్గిద్దిలే పో. మాట్లాడలేకపోతున్నాను నాన్న, నిజంగా నొప్పి వచ్చేస్తుందిరా. నాన్న పెద్దడా తమ్ముడు ఏందన్నయ్యా కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, ఆ నీళ్ళు తీసుకురాపో. ప్రతిసారి ఇది ఒకటి. లేమ్మా చాలు లే వీధిలో వాళ్ళు చూస్తే మేమేదో చేసామనుకుంటారు. లేకమ్మా చేసింది చాలు. అమ్మా 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 అమ్మా. దీపం కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం. పిల్లి పిల్లి అమ్మకి ఏమైంది పిల్లి? ఏమైందండి? ఇంకా అమ్మ పిలుస్తున్నారా? ఉంటున్నారన్న ప్రేమలో అమ్మ పిలిచి తెచ్చారా? ప్రాణం తీస్తున్నారు కదయ్యా. అమ్మా కొండంత శోకం నేనున్న లోకం, నన్నే చూస్తున్నావు. అమ్మా పెద్ద అయిన తర్వాత నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. అమ్మా విమానంలో తిప్పుతారులే అమ్మా. మా చిన్నోడు గాలికి తిరుగుతాడు, వాడు అదో దేనికి పనికిరాడు అన్నావు కదమ్మా, నీకోసం గాజులు తెచ్చామ్మా. అమ్మా అమ్మా నీ పసివాళ్ళమ్మా. కానీ ఈ రోజు నిన్ను ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కి తీసుకెళ్తాను. డబ్బులు రాకేష్, ఏంట్రా నువ్వు చేసేది? మీ అమ్మ కాళ్ళ మీద పడి డబ్బులు తీసుకొని వస్తే నీ అమ్మాయి కోసం తగలేస్తున్నావా? కొంచెం కూడా బుద్ధుందా నీకు? బాధపడరా మీరు? బాధపడరు. ఆవిడ మాట్లాడుతున్నంత నిజమేనా? జస్ట్ ఏదో. ఇంకా లవ్వు లేదు గివ్వు లేదు, మన మధ్య ఏది లేదు. గుడ్ బై. సత్య సత్య అమ్మా అమ్మా, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఎవరిని అడిగి తీసుకొచ్చావు? ఎవరి తగిలి తెస్తే ఏంటన్నా? ఏమైంది నాన్న తమ్ముడు ఏమైంది? అడుగు ఏమైంది? ఏం చేసావే మళ్ళీ? అయ్యో మా డబ్బులు ఎవరు అడిగించింది తెలుసా? పక్కింటాను డబ్బులు అడిగించింది. కాదు నాన్న, మీరిద్దరు అంత అవస్థ పడుతున్నారు. డబ్బు చాలమ్మా చాలు చాలు, నీకు దండం పెడతాము. ఇంకొకసారి మేము సంతోషంగా ఉండాలి, నువ్వేం చెయ్యొద్దమ్మా, నీకు దండం పెడతాం. మేము చాలా హ్యాపీగా ఉండాలంటాం కదా, నీ ముఖం మాకు చూపించకమ్మా ప్లీజ్. గుండెల్లో నొప్పిగా ఉంది అమ్మా. నాన్న తలుపు తీయండిరా, నొప్పి వస్తుందిరా. నువ్వు కొనుక్కున్నావుగా కొత్త మందులు, ఆ మందులు వేసుకో, అవే తగ్గిద్దిలే పో. మాట్లాడలేకపోతున్నాను నాన్న, నిజంగా నొప్పి వచ్చేస్తుందిరా. నాన్న పెద్దడా తమ్ముడు ఏందన్నయ్యా కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, ఆ నీళ్ళు తీసుకురాపో. ప్రతిసారి ఇది ఒకటి. లేమ్మా చాలు లే వీధిలో వాళ్ళు చూస్తే మేమేదో చేసామనుకుంటారు. లేకమ్మా చేసింది చాలు. అమ్మా 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 అమ్మా. దీపం కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం. పిల్లి పిల్లి అమ్మకి ఏమైంది పిల్లి? ఏమైందండి? ఇంకా అమ్మ పిలుస్తున్నారా? ఉంటున్నారన్న ప్రేమలో అమ్మ పిలిచి తెచ్చారా? ప్రాణం తీస్తున్నారు కదయ్యా. అమ్మా కొండంత శోకం నేనున్న లోకం, నన్నే చూస్తున్నావు. అమ్మా పెద్ద అయిన తర్వాత నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. అమ్మా విమానంలో తిప్పుతారులే అమ్మా. మా చిన్నోడు గాలికి తిరుగుతాడు, వాడు అదో దేనికి పనికిరాడు అన్నావు కదమ్మా, నీకోసం గాజులు తెచ్చామ్మా.